తెలంగాణ రైతులందరికీ నమస్కారాలండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసాపై అయితే ఒక సభ నిర్వహిస్తబోతున్నట్లయితే తెలుస్తుంది. ఈ సభలో నిధులు విడుదల చేయనున్నారా లేదా అనే దానిపై అయితే మీకు అయితే క్లారిటీ ఇస్తున్నాను. రైతు భరోసాపై అయితే మరో మూడవ విడత నిధులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా ఇక్కడ నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. రానున్నాయి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ రానున్నాయి. త్వరలోనే ఎన్నికలు అయితే నిర్వహించబోతున్నట్లయితే సమాచారం అన్నమాట. రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే నేటి నుంచి రాష్ట్రంలో ఇక్కడ విద్యున్నట్లయితే సమాచారం అన్నమాట. వీటిలో భాగంగా రైతు భరోసాకి సంబంధించి మనకు అప్డేట్ ఉందా లేదా, దీనిపై అయితే మనకు ఒక క్లారిటీ అయితే వచ్చిందా అనే దానిపై అయితే మీకు ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్లో తెలియజేస్తాను అన్నమాట. ఈ నెల 20వ తారీఖు నాడు రైతు భరోసా నిధులను విడుదల చేసే ఈ ఆలోచనను అయితే ప్రభుత్వం అయితే పూర్తిగా నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఎందుకంటే రెండవ విడత నిధులు విడుదల చేసి ఇప్పటికి దాదాపు అయితే 15 రోజులైతే కావస్తుంది. 15 రోజులు అంటే ఇంకా మనకు దాదాపు 20 రోజులు అయితే పూర్తి కావాల్సి ఉంటుంది. 20 రోజులు పూర్తయిన తర్వాత రాష్ట్రంలో మూడవ విడత రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే ఇక్కడ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నేటి నుంచి ప్రభుత్వం విద్యా వారోత్సవాలు అయితే నిర్వహించనుంది. సీఎం రేవంత్ సాయంత్రం 5 గంటలకైతే హెచ్వైడి ఎల్బీ స్టేడియంలో, హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం అయితే ప్రారంభిస్తారు. ఈ నెల 17 వరకు జరిగే ఈ వారోత్సవాల్లో స్టూడెంట్స్, పేరెంట్స్ అలాగే టీచర్లను భాగస్వామ్యం అయితే చేశారు. ప్రభుత్వం బడుల అభివృద్ధి కోసం సర్కారు చేపడుతున్న చర్యలను, రైతు భరోసా లాంటి పథకాలకు సంబంధించి అయితే చర్చించనున్నారన్నమాట. మూడవ విడత నిధులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 4,000 కోట్లు అయితే సిద్ధం చేస్తున్నట్లయితే సమాచారం అన్నమాట. ఇంకా మిగిలినవే 4,000 కోట్లు అన్నమాట. ఆ యొక్క నిధులను విడుదల చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఇది ఒక నిర్ణయం సంబంధించి కానివ్వచ్చు. ఇప్పటికే రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించబోతున్నట్లయితే సమాచారం అన్నమాట. రాష్ట్రంలో ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులను విడుదల చేసేందుకు వేగవంతంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అయితే పలువురు రైతులు అయితే అభిప్రాయపడుతున్నారు. సో రాష్ట్రంలో ఇటీవల చూసుకున్నట్టయితే మనకి ఇప్పటికీ రెండవ విడత నిధులు విడుదల చేసి గడువు అనేది 20 రోజులు అయితే పూర్తి కావాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇంకా మనకు ఇంకొక 5 to 6 డేస్లో చూసుకున్నట్టయితే రైతు భరోసా మూడవ విడత నిధులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే అఫీషియల్గా ఇక్కడ మనకు నిధులకు సంబంధించి కానివ్వచ్చు. సో ఇక్కడ ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మూడవ విడత ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం అయితే నిధులు విడుదల చేయడం అయితే జరుగుతుంది. సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున ప్లస్ అదనపు బోనస్ అనేవైతే చెల్లింపులు అనేవైతే చేస్తున్నారన్నమాట. రాష్ట్రంలో ఇవాళ నుంచి గృహగణన అయితే ప్రారంభం కానుంది. హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెన్స్ అలాగే ప్రక్రియకు సంబంధించి జూన్ 9 వరకు అయితే కొనసాగనుంది. ఇందులో భాగంగా ఇంటి నెంబర్, గదుల సంఖ్య, కుటుంబం వివరాలు, సౌకర్యాలు, వాహనాలకు సంబంధించిన సమాచారంతో పాటు మొబైల్ నెంబర్ అయితే తీసుకుంటారు. ఏప్రిల్ 26న మొదలైన సెల్ఫ్ ఎన్యూమరేషన్లో నిన్నటితో అయితే ముగిసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఇక్కడ రైతు భరోసా డబ్బులపై అయితే వ్యవసాయ శాఖల మంత్రి గారు అయితే తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చర్చించనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. మూడవ విడతకైతే రాష్ట్ర ప్రభుత్వం కట్టుబాటు అని అయితే తెలియజేయడం జరిగింది. ఇప్పటికీ ప్రభుత్వం చెప్పిందన్నమాట 3 విడతలుగా నిధులు విడుదల చేస్తామని అయితే తెలియజేశారు. ఇప్పటికీ 2వ విడతలు అయితే ఇక్కడ సక్సెస్ఫుల్గానైతే నిధులు విడుదల చేయడం అయితే జరిగింది. రైతుల ఖాతాలోకి అయితే చేయడం అయితే జరిగింది. 3వ విడత నిధులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20న తుది నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్లయితే సమాచారం అన్నమాట. 20వ తేదీ వరకు చూసినట్లయితే మనకు రైతు భరోసా 3వ విడతకైతే తేదీ అయితే ఖరారైతే కానుందన్నమాట. సో మళ్ళీ కలుసుకుందాం గైస్. జై హింద్.